హాయ్ ఎవ్రీవన్. ఏంటంటే ఇది మా స్వీటీ. ఇది ఇప్పుడు 6 టైమ్స్ పిల్లల్ని పెట్టింది, బేబీస్ని పెట్టింది 6 టైమ్స్. ఏంటంటే దీనికి 3 టైమ్స్ పిల్లలు పెట్టేటప్పుడు దీనికి క్యాన్సర్ వచ్చిందనమాట. క్యాన్సర్ వస్తే నేను ట్రీట్మెంట్ అది చేయడం వల్ల తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ మళ్ళీ తర్వాత 3 టైమ్స్ పెట్టింది ఇది. ఇప్పుడు హెల్తీగానే ఉన్నది. ఏంటంటే మనము క్యాన్సర్ వచ్చేటప్పుడు చక్కగా నీట్గా మంచి ఫుడ్ పెట్టడము, తర్వాత హాట్ వాటర్ ఇవ్వడము, నీట్గా ఉంచడం, ఇవన్నీ చేస్తే ఈ యానిమల్స్కి మళ్ళీ ఎటువంటి జబ్బులు అలాంటివి ఏవి రావు. చక్కగా నీట్గా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇది మనకి ఇవి 2కి వెళ్తాయి అనుకోండి. 2కి ఎక్కువగా వెళ్ళాయి అనుకోండి. 2కి ఎక్కువగా వెళ్తే ఏదైనా కడుపులో ప్రాబ్లం అవుతే ఆ 2కి ఎక్కువగా వెళ్తున్నాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎందుకే కరుస్తున్నావు? ఏడైంది? ఎందుకు నీ గురించేగా చెప్తున్నది, నీ గురించేనా చెప్తున్నాను, ఉండవా? అయితే మోషన్ ఎక్కువగా వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే వీటికి కొద్దిగా పసుపు ఉంటుంది కదా, పసుపు పొడి ముండ చేయక్కర్లేదు, పొడి మనం మింగించేసి వాటర్ పట్టించేస్తే సరిపోద్ది. హాట్ వాటర్ పట్టించి పసుపు మింగిస్తే మోషను ఎక్కువగా అవ్వకుండా తగ్గిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది ఏ యానిమల్కైనా మోషన్స్ ఎక్కువైనా చేసినా మామూలుగా డ్రై పసుపే పట్టేసి మనము హాట్ వాటర్ పట్టామంటే 2 రోజుల్లో తగ్గిపోతుంది, ఏటి అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఈ ర్యాబిట్స్ అనగానే ఎక్కువగా ఫుడ్ తింటుంటాయి. ఎక్కువ ఫుడ్ తింటాయి ర్యాబిట్స్. అవి ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఒకసారి డైజెషన్ అవ్వక ఒక 2 డేస్ మానేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. అట్లా ఫుడ్ హెవీగా ఉండడం వల్ల డైజెషన్ అవ్వక ఫుడ్ తినడం మానేస్తే, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ హాట్ చేసి ఆ వాటర్ మనం ఒక 2 డేస్ పట్టేస్తే మళ్ళీ దీనికి యథాప్రకారంగా మళ్ళీ కడుపులో ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మామూలుగా ఫుడ్ తినడం మొదలు పెడతాయి. ఇవి బాగుంటాయి. అలాగా మనము నీట్గా ఉంచడము, హాట్ వాటర్ పట్టడము, మంచి ఫుడ్ పెట్టడం వల్ల వీటికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. చక్కగా నీట్గా ఉంటాయి, మనతో పాటే బాగుంటాయి అన్నమాట ఇవి కూడా. ఓకే, థ్యాంక్ యూ.